మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ అక్రమాలపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలపై విచారణ చేపట్టారు. అధికారులు వచ్చే వారం నుంచి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. మాజీ ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావును విచారణకు పిలువనున్నట్లు తెలుస్తుంది. మాజీ సీఎం మాజీ మంత్రులకు సైతం లేఖలు అవసరమైతే సవాళ్లు కూడా చేరున్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో విద్యుత్ వ్యవస్థలు 81.56 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. అయితే 50,275 కోట్ల నష్టాలున్నాయి. 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుపై ఛత్తీస్గఢ్ ఒప్పందం బిల్డింగ్తో కాకుండా ఎంఓయూ ద్వారా జరగడంపై కమిషన్ విచారణ జరపనుంది. ఇప్పటికే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఛత్తీస్గఢ్ ఒప్పందం పవర్ ప్లాంట్ నిర్మాణంపై కీలక పత్రాలను అధ్యయనం చేస్తున్నారు. ప్రభుత్వానికి 100 రోజుల్లో నివేదిక ఇచ్చే దిశగా కమిషన్ విచారణ వేగవంతం చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుణ్, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాలు, అదేవిధంగా ఆ సంస్థలకు వచ్చినటువంటి నష్టాలు, అదేవిధంగా దాంతో పాటుగా అప్పులు, అదేవిధంగా ఆ సంస్థకు సంబంధించినటువంటి అనేక పత్రాలకు సంబంధించినటువంటి విషయాలు, ఒప్పందాలు కానీ లేకపోతే ట్రాన్స్కో లేకపోతే జెన్కోకు సంబంధించినటువంటి అప్పులకు సంబంధించినటువంటి అంశం, ఒప్పందాలు, దానికి సంబంధించినటువంటి అంశాలపైన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అయితే, జ్యుడిషియల్ కమిషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ కూడా తన పనిని అయితే చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. ఈ యొక్క విచారణను కూడా వేగవంతం చేయడం జరిగింది. ఒప్పందాలపైన, అదేవిధంగా ముఖ్యంగా అక్రమాలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాలు, అదేవిధంగా అక్రమాలపైన ఈ యొక్క కమిషన్ అయితే విచారణను వేగవంతం చేయడం జరిగింది. దానికి సంబంధించి గతంలో జరిగినటువంటి ఈ యొక్క ఒప్పందాల్లో ఉన్నటువంటి అధికారులు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా లేఖలు రాయడమే కాకుండా అవసరమైతే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఇటు జ్యుడిషియల్ కమిషన్కి సంబంధించినటువంటి జస్టిస్ నరసింహన్ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆ యొక్క ఒప్పందం సంబంధించినటువంటి పత్రాలను కూడా సున్నితంగా పరిశీలిస్తామని కూడా చెప్పడం జరిగింది. సంస్థలకు గత ప్రభుత్వ హయాంలో 81,000 కోట్లకు పైన ఇటు సంస్థలు అప్పుల పాలయ్యని చెప్పేసి, అదేవిధంగా నష్టాల్లో కూడా 50,000 కోట్లకు పైగా సంస్థలకు నష్టాలు జరిగినాయని చెప్పేసి కూడా సంస్థ, దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇటు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి రాకముందు ఆరోపణలు చేసిందో, ఆరోపణల నేపథ్యంలో ఈ యొక్క వచ్చి రాగానే దీనికి సంబంధించినటువంటి విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశం పైన ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు సచివాలయం వేదికగా ఈ యొక్క విద్యుత్కు సంబంధించినటువంటి అంశం పైన కీలకమైన ప్రకటన చేయడం జరిగింది. ఆ విద్యుత్ ఒప్పందాలు, అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశంలో కానీ లేకపోతే విద్యుత్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి 81,000 కోట్లకు పైగా దీంట్లో ఇటు అప్పుల పాలైందని చెప్పేసి, అదేవిధంగా నష్టాలు కూడా 50,000 కోట్లకు పైగా నష్టాల్లో ఉన్నదని చెప్పి ఈ యొక్క విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి అంశం పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతోపాటుగా వెంటనే దీనిపైన వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఈ ఆరోపణల నేపథ్యంలో వెంటనే విచారణ కమిషన్ కూడా, జ్యుడిషియల్ విచారణ కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ యొక్క విచారణ కమిటీ కూడా తన పనిని వేగవంతంగా చేస్తూ ముందుకెళ్తా ఉన్నది. అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చేందుకైతే ఇప్పటికే ఆ యొక్క అధికారులు కూడా లేఖలు రాస్తామని కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ప్రధానంగా సీఎం, అదేవిధంగా మాజీ మంత్రికి కూడా, మాజీ సీఎం కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తామని చెప్పేసి, అవసరమైతే వీళ్ళకి లేఖలు రాస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ యొక్క ప్రధానంగా ఛత్తీస్గఢ్తో చేసుకున్నటువంటి 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందం సంబంధించినటువంటి అంశం కానీ, దాంట్లో యొక్క విద్యుత్ ఒప్పందం సంబంధించి ప్రధానంగా దీనికి ఏదైతే ఒప్పందం చేసుకుంటే బిడ్ వేయాల్సి ఉంటుంది, కానీ బిడ్ వేయకుండానే కేవలం ఎంఓయూ ద్వారానే ఈ యొక్క ఒప్పందం చేసుకున్నటువంటి అంశాన్ని అయితే తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈ ఎంఓయూలో ఉన్నటువంటి ఒప్పంద పత్రాలపైన మొత్తం కూడా సున్నితంగా పరిశీలిస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా ఇటు ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందమే, కొనుగోలు ఒప్పందమే కాకుండా ఇటు భద్రాద్రి, అదేవిధంగా యాదాద్రికి సంబంధించినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ సంబంధించినటువంటి అంశంలో కూడా, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశంలో క్షుణ్ణంగా ఈ యొక్క పత్రాలను పరిశీలిస్తామని చెప్పేసి, దీంట్లో అయినటువంటి ఖర్చు ఎంత, దీంట్లో ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, లేకపోతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం కానీ, వీటన్నిటిపైన కూడా ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలిస్తామని చెప్పేసి, దీంట్లో జరిగినటువంటి అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ అధికారులందరూ కూడా లేఖలు రాస్తామని చెప్పేసి, ఆ పైన వీళ్ళందరూ కూడా ఎవరెవరికైతే అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా నోటీసులు ఇస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం పైన 100 రోజుల్లో మొత్తం ఈ నివేదికను కూడా ఇస్తామని చెప్పేసి ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ అయితే చెప్పడం జరిగింది. 100 రోజుల్లో ఈ యొక్క మొత్తం విద్యుత్ ఒప్పందాలు, అక్రమాలు, ఈ యొక్క నష్టాలు, అదేవిధంగా వీళ్ళకు ఉన్నటువంటి అప్పులకు సంబంధించినటువంటి
అంశం పైన 100 రోజుల్లో కమిషన్ అయితే ఒక నివేదిక ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ నివేదిక ఆధారంగా మరి ఈ యొక్క విద్యుత్ ఒప్పందంలో జరిగినటువంటి అక్రమాలు కానీ లేకపోతే దీంట్లో ఉన్నటువంటి భాగస్వాములు వీళ్ళందరిపైన కూడా ఆ చర్యలకైతే రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరొకవైపు ఇప్పటికే ట్రాన్స్కో సంబంధించినటువంటి సిఎండి రిజ్వీ అదేవిధంగా జేఎండి శ్రీనివాసరావుతో కూడా ఇప్పటికే భేటీ అయినటువంటి ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ మొత్తం కూడా వివరాలకు సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పులు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నష్టాలకు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే ఆయా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికే సీఎండి ప్రభాకర్ను కూడా గతంలో ఉన్నటువంటి సీఎండి ప్రభాకర్ను కూడా విచారించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటే జ్యుడిషియల్ కమిషన్ భావిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో అతను కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వారితో పాటుగా అందులో ఉన్నటువంటి మాజీ మంత్రి, మాజీ సీఎం కూడా లేఖలు రాస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క పెద్ద ఎత్తున కుదిపినటువంటి ఈ యొక్క విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి చెప్తా ఉన్నది, అధికారంలోకి రాకముందు ఈ యొక్క మొత్తం విద్యుత్ ఒప్పందాలు జరిగినటువంటి అక్రమాలు జరిగాయని చెప్పేసి దీంట్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన మొత్తం కూడా అక్రమార్కుల చిట్టా విప్పుతామని చెప్పేసి వీళ్ళందరినీ కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగానే జ్యుడిషియల్ కమిషన్ కూడా వీళ్ళందరికీ ఇప్పటికే ఈ యొక్క పత్రాలు ఎంఓయూకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో వచ్చే వారం నుండి వీళ్ళందరికీ లేఖలు రాయడం కాకుండా వీళ్ళపైన చర్యలు తీసుకునేందుకు అంటే నోటీసులు కూడా ఇచ్చేందుకైతే ఉపక్రమించింది. అందులో భాగంగా జ్యుడిషియల్ కమిషన్ అయితే తన పాను తను చేసుకుంటూ వేగంగా ఈ యొక్క విచారణ అయితే ముందుకు కదుపుతా ఉన్నది. వరుణ్, రైట్ రాంబాబు, అంటే ఒక విధంగా మీరు చెప్పినట్లుగా మాజీ సీఎంకి మాజీ మంత్రులకు సైతం కూడా లేఖలు అవసరమైతే సమాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది మీరు చెప్పినట్లు. సో దీని మీద వాళ్ళ యొక్క మాజీ సీఎం అదేవిధంగా మంత్రుల స్పందన ఏ విధంగా ఉంది? వాళ్ళు ఖచ్చితంగా సామాన్యులకి అదేవిధంగా లేఖలు కూడా సముఖంగానే చూపించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, లేదంటే దాన్ని వాళ్ళు వేరే విధంగా తీసుకుంటారా? వరుణ్, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాన్ని కూడా విద్యుత్ పైన విడుదల చేయడం జరిగింది. విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి ఒప్పందాలు, అప్పులకు సంబంధించినటువంటి అంశం పైన, అదేవిధంగా నష్టాలకు సంబంధించినటువంటి అంశం పైన విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. విద్యుత్ కొనుగోలులో భారీ ఎత్తున ఒప్పందాల్లో అవినీతి జరిగిందని చెప్పేసి, ఈ సంస్థలకు ఇంత పెద్ద ఎత్తున నష్టాలు ఏ విధంగా వచ్చాయని చెప్పేసి, అప్పులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి, విద్యుత్ సంస్థ ఎలాంటి నష్టాల్లో లేదని చెప్పేసి, ఎలాంటి ఇబ్బందులు లేదని చెప్పినటువంటి ఆనాటి బీఆర్ఎస్ సర్కారు ఈరోజు ఇటు శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ప్రభుత్వం సూటిగా ప్రశ్నించడం జరిగింది. వీటన్నిటిపైన జవాబు చెప్పి తీరాల్సిందని చెప్పేసి, ప్రజల ముందు ఉంచుతామని చెప్పేసి ఈ యొక్క శ్వేతపత్రంలో కూడా పేర్కొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రజల ముందు నిలబెడతామని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్ కూడా దీనిపైన వేసినటువంటి నేపథ్యంలో జ్యుడిషియల్ కమిషన్ కూడా ఈ యొక్క మొత్తం ఛత్తీస్గఢ్తో చేసుకున్నటువంటి ఒప్పందాలు పదే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పదే చెప్పడం జరిగింది. విద్యుత్ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇటు తెలంగాణకు ఇటు ఆంధ్రకు జరిగినటువంటి విద్యుత్ ఒప్పందం కూడా తెలంగాణకైతే ఎక్కువ పర్సంటేజ్ ఇక్కడ విద్యుత్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆనాటి నుండి ఈనాటి జరిగినటువంటి విద్యుత్ గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ కంటే కూడా ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ విద్యుత్ వాటా పొందుతున్నటువంటి పరిస్థితుల్లో మిగులు విద్యుత్ ఉందని చెప్పినటువంటి ఎక్కడ కూడా మరి ఏ ప్లాంట్ కూడా కట్టకుండానే విద్యుత్ ఉందని చెప్పినటువంటి విద్యుత్ ఇస్తున్నామని చెప్పినటువంటి ఆ రోజు ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ చెప్పినటువంటి వ్యాఖ్యలను ఉటంకిస్తూ మరి ఈరోజు ఏ విధంగా ఇప్పుడు విద్యుత్కు సంబంధించినటువంటి ఇంత మిగులు విద్యుత్ ఉంటే ఏ విధంగా కొనుగోలు చేశారని చెప్పేసి కొనుగోలులో జరిగినటువంటి ఒప్పందంలో జరిగినటువంటి అవకతవకలను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ యొక్క విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్తో చేసుకున్నటువంటి ఒప్పందం 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందం సంబంధించినటువంటి ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, అదేవిధంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఉటంకిస్తూ అయితే ఈ యొక్క విచారణను వేగవంతం చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ వేసినటువంటి తరుణంలోనే వెంటనే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అయితే పూర్తిగా దీనిపైన స్టడీ చేసింది. స్టడీ చేయడం కాకుండా నెక్స్ట్ వారం నుండి దీనిపైన చర్యలకు ఉపక్రమించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఈ యొక్క విచారణను కూడా వేగవంతం చేస్తూ ఉన్నది. మొత్తానికైతే ఇటు మాజీ సీఎంకు అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి కూడా లేఖలు రాస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.